రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం ముందు డీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతీ రాజుగా పనిచేస్తే రేవంత్ రెడ్డి పాలనలో అన్నం పెట్టే రైతాంగానికి సున్నం పెడుతున్నారని దివాకర్ రావు ఆరోపించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకుంటే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతాంగాన్ని ఆదుకొని భారతదేశానికి అన్నదాతగా నిలిపిన కేసీఆర్ నాయకత్వం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అయితే, ఈనాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నం పెట్టే రైతాంగానికి మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడుతుంది. ఆనాడు రైతుల ఖాతాలో 1 లక్ష రుణమాఫీ చేసిన ఆనాడు 37 లక్షల మందికి 17,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9న మీకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ చేయలేకపోయారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో 2 లక్షలు మేము 15th ఆస్తులుగా రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేకపోయారు. ఒకనాడు అంచనా వేశారు 2 లక్షల రుణమాఫీ 49,000 కోట్లు, మరొక నాడు 40,000 కోట్లని, మరొక నాడు 31,000 కోట్లని, మరొక అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది 26,000. కానీ ఇప్పటికీ రైతుల ఖాతాలో